టూరిజంపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. దీంతో సముద్ర తీరాల దగ్గర నుంచి పురాతన కట్టడాల వరకు అన్ని కొత్త హంగులు సమకూర్చుకుంటున్నాయి. విశాఖ పర్యాటకంలో కీలకంగా ఉన్న కైలాసగిరిపై 55 మీటర్ల పొడవుతో గ్లాస్ బ్రిడ్జ్ నిర్మించింది. దేశంలోనే అత్యంత పొడవైన గ్లాస్ బ్రిడ్జ్ ఇది. అయితే ఈ గ్లాస్ బ్రిడ్జిపై విశాఖ వాసులతో పాటు టూరిజం లవర్స్, సెల్ఫీ లవర్స్ చాలా కోపంగా ఉన్నారు. మరి వారి కోపానికి కారణం ఏంటి? కూటమి ప్రభుత్వంపై వారు ఎందుకు కలుగుతున్నారు? ఈ విషయాలను మా వైజాగ్ స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గా ప్రసాద్ మీకు లైవ్లో అందిస్తారు. దుర్గా ప్రసాద్ చెప్పండి. చెప్పండి. గ్లాస్ బ్రిడ్జ్ నిర్మించి ఛానల్ అవుతున్నా కూడా స్టిల్ అది ఇంకా రన్ అవ్వట్లేదు అంటే అసలు కారణాలేంటి? పావని, ఏదైతే టూరిజం హబ్గా విశాఖని తీర్చిదిద్దాలని నారా చంద్రబాబు అంటే ఎండైనా కృషి చేస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలతో పాటు టూరిజం కూడా ఎక్కువగా విదేశీ పర్యాటకులతో కావచ్చు, లేదా ఇతర రాష్ట్ర పర్యాటకుల్ని దేశంలోనే అతి పొడవైన గ్లాస్ బ్రిడ్జ్ గా కూడా మనల్ని పొందింది. పర్యాటకులతో పాటు విశాఖ వాసులు కూడా ఎప్పుడు ప్రారంభం అవుతుంది, ఎప్పటి నుంచి దీన్ని ప్రకృతి అందాలను ఆస్వాదించాలని చెప్పి ఎదురు చూస్తున్నారు. కానీ అది ఇప్పటికి కూడా ప్రారంభానికి నోచుకోకపోవడంతో విశాఖ వాసులు అయితే అసహనం వ్యక్తం చేస్తున్న అంశాలు మనం చూడొచ్చు. దుర్గా ప్రసాద్, అధికారులు అసలు రీజన్ ఏంటి, ఏం చెప్తున్నారు? ఓపెన్ చేయకపోవడానికి రీజన్ ఏంటి? ప్రధానంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు చేస్తున్నట్టుగా దీన్ని ఓపెన్ చేయాలని తీవ్రస్థాయిలో కృషి చేశారు. తప్ప సెలవులు కూడా అయిపోయి దాన్ని ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నప్పుడు కూడా ఓపెన్ చేయకపోవడంతో విశాఖ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. అయితే ఈ నెల విశాఖ వేదిక జరగబోతున్న ఏదైతే పార్ట్నర్షిప్ సమ్మిట్ లో అయినా దీన్ని ప్రారంభించాలని తీవ్ర స్థాయిలో కృషి చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా ఈ నెలలో నుంచి దీన్ని అందుబాటులో తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తారు. అయితే ఇది రెడీ అయిపోయి 3 నెలలు అయినప్పుడు కూడా దీన్ని ప్రారంభించకపోవడంతో పర్యాటకులు అసహనం వ్యక్తం చేసిన సంతానం చూడొచ్చు. గ్లాస్ బ్రిడ్జ్ చూసేందుకే కైలాసగిరికి చాలా మంది పర్యాటకులు రోజు వస్తున్నారు. కానీ అది ఇంకా ప్రారంభం కాలేదు, త్వరలోనే ప్రారంభించని చెప్పి అక్కడ నిర్వాహకులు చెప్తా ఉండడంతో పర్యాటకులు నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. విశాఖ వాసులు కూడా ఎందుకు ప్రభుత్వం అభివృద్ధి చేసినా దీన్ని ఎందుకు పక్కన పోయినట్టుంది, టూరిజం హబ్ చేస్తాం అన్నప్పుడు దీన్ని ఎందుకు ప్రారంభించారు, దీన్ని ఎందుకు అందుబాటులో తీసుకురావాలని విశాఖలు కోరుకుంటున్న అంశాలను మనం చూడొచ్చు. అయితే త్వరలోనే దీన్ని ప్రారంభించాలి, అభివృద్ధి చేయాలి, ప్రభుత్వం విశాఖ టూరిజం పరంగా ముందుకు సాగదీయాలని చెప్పి కూడా విశాఖ వాసులు కోరుకుంటున్న అంశాన్ని మనం చూడొచ్చు. పావని, రైట్. పర్యాటకులు ఏమంటున్నారు, ఎలా ఫీల్ అవుతున్నారు ఇంకా ఓపెన్ చేయకపోవడానికి? సెల్ఫీ తీసుకుందామని విశాఖ అందాన్ని గ్లాస్ బ్రిడ్జ్ ద్వారా చూడాలని చెప్పి కూడా పర్యాటకులు ఆ ప్రాంతానికి రావడం జరుగుతుంది. కానీ అక్కడ నిర్వహిస్తున్న ఎవరైతే ఆర్జే సంబంధించిన ఏటువంటి ఆర్గనైజర్స్ ఉన్నారో ఇక అది ఇంకా ప్రారంభం కాలేదు. ఇనాగ్రేషన్ అయిన తర్వాత దీన్ని లోపలికి ఎలా చేస్తారని చెప్పగానే పర్యాటకులు అయితే అసహనం వ్యక్తం చేస్తారు. ఎందుకంటే ఇది ఆల్రెడీ సోషల్ మీడియాలో మొత్తం వైరల్ అయ్యింది. 3 months ముందే ఓపెన్ చేస్తారు గ్లాస్ బ్రిడ్జ్ అనేది. ఇండియాలోనే ఎక్కువగా లెంత్ ఉన్న గ్లాస్ బ్రిడ్జ్ కూడా ఇప్పటికే సోషల్ మీడియా ప్రాచుర్యం పొందింది. అయితే ఎక్కువగా విశాఖకి బెంగాల్ పర్యాటకులు వస్తా ఉన్నారు. దసరా సెలవులకి, దివాళీ సెలవులు కూడా వాళ్ళు రావడం జరిగింది. ఒకటిగా దీన్ని ఆగస్టు 15కి ఓపెన్ చేస్తామన్నారు. కానీ అప్పుడు విఐపి సంబంధించి ఆ టైంలో డేట్ ఎవరికి లేకపోవడంతో డేట్ మార్చారు. సెప్టెంబర్ 25 అంటే అక్టోబర్ అయితే ఇప్పుడు నవంబర్ కూడా వచ్చిన తర్వాత కూడా దీన్ని ప్రారంభించకపోవడంతో అటు పర్యాటకులతో పాటు విశాఖ వాసులు కూడా అసహనం వ్యక్తం చేస్తారు. దీన్ని అధికారులు దీనిపై దృష్టి పెట్టాలని ప్రస్తుతం దీన్ని ప్రారంభించాలని చెప్పి కోరుకుంటున్నారు. కానీ పర్యాటక శాఖ సంబంధించి కానీ ఇటు బిఎంఎండిఏ కానీ త్వరలోనే దీన్ని విశాఖ ప్రజలకి పర్యాటకులకు అందుబాటులో తెస్తామని చెప్తున్నప్పుడు కూడా దీన్ని ప్రారంభించకపోవడంతో అటు పర్యాటకులు ఇటు విశాఖ వాసులు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి వైఖరిని కూడా వారు సంపాదించారు. ప్రస్తుతం మీరు ప్రచారం చేసి దీన్ని ఓపెన్ చేసేలాగా కృషి చేయాలని చెప్పి మనతో కొందరు పర్యాటకులు కానీ స్థానికులు కానీ చెప్పడంతో మనం ఇమీడియట్లీ ఈ న్యూస్ ఈ రోజు ప్రయత్నం చేయడానికి ముందుకొస్తాం. రైట్. దుర్గా ప్రసాద్, ఈ సముద్ర తీరాన ఉన్న గాజు బ్రిడ్జ్ ఏదైతే ఉందో అసలు దాని పొడవు ఎంత, ఏ విధంగా నిర్మించారు, దాని గురించి చెప్పండి. పూర్తిగా 7 కోట్ల రూపాయల వ్యయంతో సుమారు 55 మీటర్ల ఎత్తుతో నిర్మించారు. అయితే సగం సముద్రం పూర్తిగా చూడొచ్చు, సగం హిల్ స్టేషన్ కి కింద భూభాగం ఏ విధంగా ఉంటుందో కూడా దాన్ని పూర్తి స్థాయిలో ఆస్వాదించారు. అది బ్రిడ్జ్ మీదకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా చాలా కొత్త అనుభూతికి లోనవుతుంది. ఎందుకంటే గాల్లో తేలియాడుతున్న అనుభూతికి లోనవుతారు. ఖచ్చితంగా పర్యాటకులు చాలా
హ్యాపీగా ఫీల్ అవుతారు. ఖచ్చితంగా దాంట్లో ఎవరు లోపలికి వెళ్ళినా కూడా ఖచ్చితంగా ఒక కొత్త రకమైన అనుభూతికి లోన్ అవుతారు, ఎంజాయ్ చేస్తారు. అయితే కేరళలో ఇటువంటి గ్లాస్ బ్రిడ్జ్ ఉన్నప్పుడు కూడా ఇది దేశంలోనే అతి పొడవైన గ్లాస్ బ్రిడ్జ్ గా పేరొందింది. ఇటీవల మిజోరాం సంబంధించి కూడా అక్కడ గ్లాస్ బ్రిడ్జ్ త్వరత దగ్గర ప్రారంభించారు కూడా సన్నివేశం మనం చూసాం. బట్ ఇది రెడీ అయిపోయి ఇన్ని మంత్స్ అయినప్పుడు కూడా ప్రజలకి అందుబాటులో రాకపోవడంతో కొంచెం నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. స్టూడెంట్స్ కావచ్చు, లేదా పర్యాటకులు కావచ్చు. బట్ దేశంలో ఇంత పొడవైన గ్లాస్ బ్రిడ్జ్ గా పేరొందుతున్న ఈ విశాఖ కైలాసగిరి ప్రాంతం సంబంధించిన నిర్మాణం చేపట్టే గ్లాస్ బ్రిడ్జ్ త్వరితగతిన ప్రజలకి అందుబాటులో తెస్తే పర్యాటకులతో పాటు ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. ఇది దేశంలోనే పొడవైన గ్లాస్ బ్రిడ్జ్ గా ప్రారంభించిన తర్వాత రికార్డులు ఎక్కే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. శ్రావణి. రైట్, థ్యాంక్ యూ దుర్గా ప్రసాద్.